హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అయితే తెలుగుదేశం అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ అభిమానులకి, మహానటుడు ఎన్టీఆర్ అభిమానులకి, నందమూరి అభిమానులకి చెప్పండి. తెలుగుదేశం ఇప్పుడు ఆ పిల్లాడికి రాజకీయాలు అంటకట్టండి. ఓకే సార్, రైట్. అయితే నందమూరి మనవడు బాలకృష్ణ కొడుకు ఒక స్టార్, ఒక ఫిల్మ్ స్టార్గా ఉన్న నట వారసుడు కనుక ఆ లైన్లో చూడాలి. రామారావు గారు ఒక చరిత్ర సృష్టించారు, బాలకృష్ణ మరో చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మోషన్ కరెక్ట్గా టైం ఎంట్రీ అవ్వాల్సిన అవసరం ఉంది. బాలకృష్ణ కూడా మోషన్ చాలా అన్ని రకాలుగా తర్ఫీదు అన్ని రకాలుగా తయారు చేసే వదులుతున్నాడు. రా మెటీరియల్గా ఒట్టి శుద్ధపప్పుగా వదలట్లా. రామారావు గారి అంశం ఎలాగ ఉంటుంది కావాల్సిన తర్ఫీదు, కావాల్సిన ట్రైనింగ్ అన్నీ చేసి పరిపూర్ణంగా ఒక నటుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటి వాచగా అవ్వచ్చు, అభినయం కావచ్చు, ఇవన్నింటిలో కూడా సరైన తర్ఫీదు చేసే వదిలిపెడుతున్నాడు. అంటే ఊరినే వచ్చాడు ఒక సినిమా చేశాడని కాకుండా ఎంటర్ అయితే ఆ జర్నీ సజావుగాను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనే ఆ తాపత్రయతో చేస్తున్నాడు. మంచి సబ్జెక్టు. నేను భగవంతుని కోరుకుంటున్నా మంచి సబ్జెక్ట్ పడాలి పిల్లాడికి. ఎప్పుడు కూడా అంటే మంచి ఫస్ట్ 1-2 సినిమాలు మంచి సబ్జెక్టులు మంచి సినిమాలు పడినప్పుడే కెరియర్ ఉంటుంది. ఇప్పుడు అఖిల్ చూడండి పాపం ఎన్ని సినిమాలు. నాగేశ్వరరావు గారు మనడు కదా, నాగార్జున కొడుకు, మరి అందగాడే బాగానే ఉంటాడు. అయినా కూడా చాలా బాగుంటుంది. మరి అయినా సరే కెరియర్ రాలా. ఎందుకంటే ఆ మొదట వరుసగా వచ్చిన 3 సినిమాలు ఇప్పటికి ఏది హిట్ కొట్టల. ఆ హిట్ కొట్టకపోయేటప్పటికి అది ప్రజలు ఆదరణ. మా ప్రజలు ఎంతవరకు ఎంట్రీ వరకే. రామారావు గారు మనవడవచ్చు, నాగేశ్వరరావు గారు మనవడవచ్చు, రేపు చిరంజీవి మనవడవచ్చు. ఎవరైనా ఎంట్రీ పాస్, వీళ్ళన్నీ ఎంట్రీ పాస్. ఆ ఎంట్రీ పాస్ ప్రేక్షకుల ఆదరణ, ఆశీర్వాదం. ప్రేక్షకులు ఆదరిస్తేనే మీరు ఎంత ట్రోలైనా నాగేశ్వరరావు మనవడు సుమంత్ ఏమయ్యాడు? మంచి హైటు, మంచి కళ్ళు, బ్రహ్మాండంగా ఉన్న నాగేశ్వరరావు కళ్ళే అతని. నాగేశ్వరరావు కళ్ళు సుమంత్ కళ్ళు ఒకటేలాగా ఉంటాయి. అంత మంచి కనుముక్కు తీరు. ఏమైంది? సక్సెస్ఫుల్ మనవడేగా మరి. సో అట్లాగే రామారావు గారు మనవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరికీ ప్రయత్నం చేశారు కానీ మరి ఎవరు రాలా. ఒక జూనియర్ ఎన్టీఆర్, తారక్ కూడా వచ్చాడు అటు మనవాళ్ళలో. ఇప్పుడు ఆ అవకాశం ఉంది మనవాడికి. పెద్ద ఆయన ఆశీర్వాదం పైనుంచి ఉంటుంది. ఈ బాలకృష్ణ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక పంచ్ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. మంచి ఒక స్ట్రాంగ్ ఎంట్రీ అవుతుందని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా కూడా. అంటే ఇప్పటివరకే చాలా సినిమా స్టోరీలు ఆయన దగ్గరికి వెళ్ళాయి, కానీ అవన్నీ కూడా ఆయనకి అంత నచ్చలేదు. ఆయన రాసుకున్న స్టోరీనే తీయబోతున్నారనే వార్త కూడా వినిపించింది. అవన్నీ ఊహాజనితాలమ్మా. వింటున్నాడు వాస్తవం. తను రాసుకున్న బాలయ్య దగ్గర అంతా అలా కాదు. నా కథ నీ కథ ఉండదు బాలయ్య దగ్గర కథల్లో చాలా మంచి జడ్జిమెంట్ ఉన్నవాడే. అంటే జడ్జిమెంట్లో కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయినాయి, అది వేరే విషయాలు. కానీ దాదాపు మేజర్గా అనుభవం ఒకటి. తండ్రి గారి రామారావు గారి సినిమాలతో కొంచెం క్లోజ్ అసోసియేట్గా ఉన్న కొడుకు. మిగతా కొడుకుల్లో కన్నా బాలయ్య రామారావు గారి సినిమాలతోటి కొంచెం ఉన్నవాడు కనుక ఆయనతోటి ఇంటరాక్షన్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో రామారావు గారి అనుభవం, తన అనుభవం 100 సినిమాలు చేశాడు. అనేక కథలు, అనేక హిట్లు, అనేక ఫ్లాప్లు అన్నీ జరిగినాయి. సో అందులో బాలయ్య దగ్గర అంటే ఒక ఫ్లాప్ అయితే ఎవరినో నిందించటం చేయడు. ఫ్లాప్ అయిందని ఎందుకు ఫ్లాప్ అయిందని అనలైజ్ చేసుకుంటాడు. ఆ ఫ్లాప్ కారణం తనైతే అంగీకరిస్తాడు. నేను తీసుకున్న నిర్ణయం తప్పని అంగీకరిస్తాడు. తనది కాదు విశ్లేషణ తర్వాత అది ఎవరు తప్పైతే వాళ్ళని డైరెక్ట్గా అనేస్తాడు. నేను చేసేది తప్పు, ఈ డెసిషన్ వల్ల పోయిందని చెప్పి ఓపెన్గా అంటాడు.
సో ఆ విశ్లేషణ చేసుకుంటాడు. ఊరినే బ్లైండ్గా లక్కు మనకు అదృష్టం లేదు పోయింది ఇలా అనుకోడు. ఎందుకు ఫ్లాప్ అయింది, ప్రజలు మన సినిమాని ఆదరిస్తారని సిద్ధంగా ఉన్నారు, మనం ఎందుకు ఆదరణ పొందలేకపోయాం, ఈ సినిమాకి ఎందుకు పొందాం, ఈ సినిమాకి ఎందుకు పొందలేకపోయాం, ఎక్కడ తేడా వచ్చింది, ఇవన్నీ విశ్లేషణ చేసుకుంటాడు. సో ఆ టైప్ ఆఫ్ మనిషి కనుక కొడుకు మరి ఇంకా అంతకన్నా విశ్లేషణ చేస్తాడు కదా. కొడుకు బిగినింగు వెనకాల ఇమేజ్ ఉంది, నందమూరి ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రజల్లో. ఎలా ఉంటాడు, ఏం చెప్తాడు, ఎన్టీఆర్లా డైలాగ్ చెప్తాడా, బాలయ్యలా డైలాగ్ బాలయ్య మరి డైలాగ్ కింగ్. బాలయ్య కొన్ని డైలాగులు ఒకవైపే చూడు, రెండో వైపు ఇవన్నీ బాలయ్య చెప్తే డైలాగులు. నీ నీ పిఏకి బీపీ వస్తేమో నా కోపం వస్తే ఏపీ ఉడుకుద్ది నాకు, ఇవన్నీ ఓన్లీ బాలయ్యకి చెల్లు, ఆ డైలాగ్ కూడా చెల్లదు. సో తనకు అలా ఈ పిల్లాడి మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇది ఎట్లా ఉంటుందో అని. అవన్నీ దృష్టిలో పెట్టుకుని బాలయ్య చక్కగా ప్లాన్ చేస్తాడు, చక్కగా పిల్లాడిని లైన్లో పెడతాడు. ఖచ్చితంగా పిల్లాడు కూడా చక్కగా మంచి ఫేసు, చక్కటి హైటు, మంచి హైట్, పర్సనాలిటీ బాగున్నా ఉన్నాడు. సో కొట్టాలి, చూద్దాం, ఆశిద్దాం. సార్ అయితే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి చెప్పారు, ఆయన తర్వాత బాలకృష్ణ గారి గురించి చెప్పారు, కానీ మీరు జూనియర్ ఎన్టీఆర్ని మర్చిపోయారు. లేదు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు మీరు వర్క్ చేసిన అనుభవం కూడా ఉంది మీకు. మనవడు, నేను ఎందుకు అన్నాను మాట నువ్వు వెళ్ళలేదు, మనవడుగా ఒక జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. రెండో మనవడు, మిగతా మనవాళ్ళు అవ్వలేదు చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. మిగతా మనవాళ్ళు ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్పితే మిగతా మనవాళ్ళు ఎవరు సక్సెస్ కాల. ఒక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ మనవడు ఎంటర్ అవుతున్నాడు, ఆ లెక్క చెప్పాను. అక్కడే నాగేశ్వరరావు మనవడు సుమంతుని గురించి కూడా చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారితో చేసిన, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసిన అనుభవం కూడా ఉంది, రాఖీ సినిమా. అవును, జూనియర్ ఎన్టీఆర్ పట్టున ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లోకి ఇమ్యూన్ అవుతాడు, ఇమ్యూన్ అయి కష్టపడతాడు. ఇంటెన్సిటీ ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న ఈ సీరియస్ వదిలేస్తే ఇప్పుడు ఉన్న ఈ యంగ్టర్ హీరోస్లో మనడు తారక్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ ఇంటెన్సిటీ ఉంటుంది వీళ్ళ సినిమాలో. వీళ్ళు ఏ పాత్ర చేసినా ఆ క్యారెక్టర్లోకి దూరిపోవటం, కష్టపడటం, శ్రమ పడటం. సినిమాలో కనపడుతుంది వాళ్ళ శ్రమ, సినిమాలో కనపడుతుంది వాళ్ళ ఆ పాత్రలోకి ఎంతగా దూరారు, వాళ్ళిద్దరూ. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకప్పుడు రామారావు నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీని ఇంకో 20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరే ఇండస్ట్రీకి 2 కళ్ళు, అది అర్జున్ అండ్ తారక్. ఓకే సార్, అర్జున్ అంటే ఏ అర్జున్? అల్లు అర్జున్, ఇంకెవరు అర్జున్ మన తెలుగులో వాళ్ళు. ఆ తమిళ్ హీరో అర్జున్ కాదు కదా, తెలుగులో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్, శ్రమపడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న హీరోలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.